హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడి న్యూస్ తెలుగు లైవ్. నేను మీ ప్రియా. సో ఈ రోజు మనం ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ గురించి చూడబోతున్నాం. సో ఈ జాబ్స్ అనేవి అటెండర్ జాబ్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ. సో సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే అటెండర్ జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఈ జాబ్ యొక్క శాలరీ విషయానికి వస్తే 30,000 పర్ మంత్ వరకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదన్నమాట. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో ఫుల్ గా చూపిస్తాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్ కి రీడైరెక్ట్ అవుతారనమాట. సో ఇక్కడ చూడండి, ఈ జాబ్ అనేది మణిపూర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఇదొక సెంట్రల్ యూనివర్సిటీ, ఓకేనా. సో ఈ జాబ్ అనేది చూడండి 13th May 2025 రిలీజ్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th June 2025 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, చాలా పోస్ట్ కి వాళ్ళు రిలీజ్ చేశారు. దట్ టు 78 పోస్ట్ ఖాళీగా ఉన్నాయన్నమాట. 78 నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ గ్రూప్ బి అండ్ సి కేటగిరీస్ అట్ మణిపూర్ యూనివర్సిటీ. సో ఈ 78 లో ఇక్కడ చూడండి, ఇవన్నీ ఆఫీసర్ లెవెల్ జాబ్స్. అందులో పియోన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి 35 పోస్ట్ అనేది ఖాళీగా ఉందన్నమాట. సో 78 లో 35 అనేది ఫర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి శాలరీ విషయానికి వస్తే 18,000 నుంచి 56,000 వరకు వీళ్ళు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి, అన్ని క్యాస్ట్ల వారికి కూడా వాళ్ళు వేకెన్సీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లో చూడండి, మీరు జానిటర్, చౌకీదార్, వార్డ్ బాయ్, మిస్ హెల్పర్, గార్డెనర్, కండక్టర్ కమ్ క్లీనర్, స్వీపర్, వీటన్నిటికీ వేకెన్సీస్ అనేది ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి లైబ్రరీ అటెండెంట్, ఇంకా కుక్, డ్రైవర్, అలాగే డిగ్రీ ఉన్న వాళ్ళు జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ జాబ్స్ ఇలా ఉన్నాయన్నమాట. సో వేకెన్సీస్ కూడా దాని పరంగా ఉన్నాయి. అండ్ కొన్ని జాబ్స్ అయితే కొన్ని క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే ఉన్నారు. సో ఇక్కడ చూడండి, మీరు కింద ఇచ్చిన పీడిఎఫ్ లింక్ ని క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు దానికి తగ్గట్టుగా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ విషయానికి వస్తే స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15/5/2025 అండ్ అదే విధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసి 13/6/2025. అండ్ మీరు ఒక్కసారి ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత ఆ హార్డ్ కాపీని మీరు వాళ్ళ పోస్ట్ కి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అదొచ్చి లాస్ట్ డేట్ 36/2025 వరకు ఉంటుంది అనమాట. సో 36/2025 లోపు మీరు వాళ్ళకి మీ అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి బై మెయిల్ ఆర్ స్పీడ్ పోస్ట్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, అండ్ అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే ఫర్ యూబీసీ, యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి 500 రూపీస్ ఉంటుంది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 300 రూపీస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ రిలాక్సేషన్స్, ఈ విషయాలన్నీ చూద్దాం. సో ఈ లింక్ ని క్లిక్ చేయగానే క్వాలిఫికేషన్స్ గురించి మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క పోస్ట్ కి వాళ్ళు తగ్గట్టుగా ఏ క్వాలిఫికేషన్స్ ఎసెన్షియల్ గా ఉంటాయో చెప్తున్నారు అనమాట. సో మనం ఇప్పుడు ఎంటీఎస్ కి చూద్దాం. సో ఇక్కడ చూడండి, పియాన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి వచ్చేసి 10th పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఐటీఐ పాస్. ఐటీఐ పాస్ ఉన్నా ఓకే, ఆర్ 10th పాస్ అయినా ఓకే. సో మీకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి, ఏజ్ లిమిట్ వచ్చేసి 32 years. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మీకు +3 +5 ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, +3 ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ కి యాడ్ చేసుకోండి. అండ్ మనం ఆల్రెడీ చెప్పాం, మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు, ఒక స్కిల్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్ అనేది మాత్రమే ఉంటుంది అనమాట. సో అండ్ లాబొరేటరీ అటెండెంట్ విషయానికి వస్తే 10th +2. సో 10th +2 విత్ సైన్స్ స్ట్రీమ్ అయినా ఓకే, ఆర్ 10th పాస్ అయినా ఓకే. సో మీకు లాబొరేటరీ నాలెడ్జ్ ఆ టెక్నాలజీ గురించి ఒక స్కిల్ సర్టిఫికేట్ అనేది మాత్రం ఉండాలా ఎక్స్ట్రాగా. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 32 years దీనికి కూడా. అండ్ ఆ తర్వాత చూడండి, లైబ్రరీ అటెండెంట్ కి 10th +2. సో 12th కంపల్సరీ పాస్ అయి ఉండాలా. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం ఉండాలా. సో మీకు ఆల్రెడీ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని అడుగుతున్నారు. సో అదే విధంగా కుక్, డ్రైవర్ కి ఉన్నాయి పోస్ట్ ఓపెన్ గా. అండ్ జూనియర్ అసిస్టెంట్ విషయానికి వస్తే ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలా. అదే విధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ కి ఒక బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్. అండ్ అసిస్టెంట్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ +2 years మినిమం ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలన్నమాట. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మీకు ఓబీసీ వాళ్ళకి +3 years అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి +5 years అనమాట, ఓకే. సో మీ ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసుకున్నారో చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ లింక్, దీని మీద క్లిక్ చేశారంటే మీరు ఈ పేజ్ కి రీడైరెక్ట్ అవుతారనమాట. సో ఈ పేజ్ కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ చూడండి, మీరు సైన్ అప్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఆ తర్వాత మొబైల్ నంబర్,
మీ క్యాప్చా వెరిఫికేషన్ ఎంటర్ చేసి సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు లాగిన్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక, మీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేశాక, ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత ఆ మొత్తం అప్లికేషన్ ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఏ అడ్రస్ కి పంపించాలంటే ద రిజిస్ట్రార్ మణిపూర్ యూనివర్సిటీ కాంచీపూర్ ఇంపాల్ 795003 ఈ అడ్రస్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ గా మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ ఎన్వలప్ మీద బ్లాక్ లెటర్స్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట, ద నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లయింగ్ ఫర్. ఓకేనా? సో 10th క్లాస్ అర్హతతో ఉన్న జాబ్స్ ఇవి. సో మీకు మొత్తం 35 పోస్ట్ వరకు ఓపెన్ లో ఉన్నాయి. అండ్ ఇంకా వేరే వేరే అంటే డిగ్రీ చేసిన వాళ్ళకి, +2 చేసిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి. సో మీ క్వాలిఫికేషన్ ని బట్టి, మీ ఎలిజిబిలిటీని బట్టి ఏ గ్రూప్ అయితే మీరు అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోండి. అండ్ ఇవన్నీ పర్మనెంట్ అటెండెడ్ జాబ్స్, దట్టు మీకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. సో ఒకసారి జాబ్ తెచ్చుకుంటే లైఫ్ లో ఇంకా సెటిల్డే అన్నమాట. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీలైనంత త్వరగా ఈ జాబ్ కి అప్లికేషన్ ని ఫిల్ చేసుకోండి. థ్యాంక్ యూ.